హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మైరా. అదే నీవు అదే నేను పార్ట్ 6. తమతోనే కోచింగ్ తీసుకున్న ఇద్దరు అబ్బాయిలు మేము డ్రాప్ చేస్తాం మిమ్మల్ని రండి అని అనటంతో అరుణ, పర్ణిక ఇద్దరూ తమ బైక్ మీద కూర్చోబెట్టుకుని పర్ణిక ఇంటి వరకు తీసుకుని వెళ్ళి డ్రాప్ చేశారు. మళ్ళీ కలుద్దాం బాయ్ అని చెప్పి అబ్బాయిలిద్దరూ వెళ్ళిపోయారు. పర్ణిక అబ్బాయిలతో బైక్ దిగటం అటు గోపాలం ఇటు వరదాచారి అలాగే వారిద్దరికీ కొంచెం వెనక ఉన్న పార్వతీశం ముగ్గురు చూశారు. కానీ పర్ణిక మాత్రం వారిని చూడలేదు. నాకు వచ్చిందిగా ఒక అవకాశం అని అనుకున్న వరదాచారి గురువుగారిని చూసినా చూడనట్టు, గోపాల, మీ అక్క ఎవరితోటో బైక్ మీద వచ్చిందని మీ నాన్నగారికి చెప్పకు, పాపం చాలా బాధపడతారు. అసలే మీది పరువుకి ప్రాణం ఇచ్చే కుటుంబం కదా అన్నాడు వరదాచారి. గోపాలానికి కూడా ఎప్పుడెప్పుడు అక్కని ఎలా ఇరికించాలా అని ఎదురుచూస్తున్నాడు. నా పరీక్ష పోవడం, దీని ఫోటో పేపర్లో పడటం రెండూ ఒకసారే రావాలా నా కర్మకి? మా అమ్మ నన్ను అస్సలు పట్టించుకోవడమే మానేసింది అనుకున్నాడు. నువ్వు ఇప్పుడే చూసావేమో వరదా, ఇలాంటి సీను నేను ఇంతకు ముందు 2-3 సార్లు చూశానులే. కానీ ఎన్ని చెప్పినా మా అక్క వినదు. ఏం చేస్తాం, మా నాన్నకు తెలియకుండా చూసుకోవడమే అంతే అన్నాడు జాలిగా మొహం పెట్టి. ఓహో, నువ్వు చూసావా? నేను 2-3 సార్లు ఇలాంటి సీన్లే చూశాను. హోటల్కి వెళ్ళడం కూడా చూశాను నేను. ఏం తింటున్నారో కూడా తెలియడం లేదు. వాళ్ళ ముందు చికెనో ఎగ్గో ఉన్నట్టుంది. హోటల్లో కూర్చుని తింటుండగా చూశాను. అలాంటి థ్రిల్లు మన ఇంటా వంట ఉన్నాయంటావా చెప్పు? ఏం కబుర్లు, ఏం నవ్వులో తెలుసా? నన్ను చూసినా చూడనట్టే ఊరుకుంది అన్నాడు వరదాచారి మరింత ఎక్కువ చేస్తూ. ఆ మాటలన్నీ వింటూనే ఉన్నాడు పార్వతీశం. విపరీతమైన కోపం, ఆవేశం వచ్చింది. పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ఇంట్లోనికి వెళ్ళాడు. అమ్మా అని పిలుస్తూ ఇంట్లోనికి అడుగుపెట్టింది పర్ణిక కూడా. వచ్చేసావా? చీకటి అయిపోయింది, ఇంకా రాలేదేంటని ఎదురు చూస్తున్నాను బంగారం అని విశాల అంటుండగానే కోపంగా పర్ణిక వెనకనే వచ్చిన పార్వతీశం పర్ణికని కోపంగా తన వైపు తిప్పుకొని చెంప మీద చెళ్ళుమనేటట్టు ఒక్కటిచ్చాడు. అమ్మా అని పర్ణిక వెళ్ళి అంత దూరం పడింది. ఏమండి అంటూ దగ్గరికి వచ్చింది విశాల. తెగ మురిసిపోయావు కదా కూతురు డాక్టర్ అయిపోతుందని. నీ కూతురు డాక్టర్ కాదే, తిరుగుబోతుగా తయారైంది. ఎవడి బైక్ మీద పడితే వాడి బైక్ మీద వస్తోంది. గౌరవంగా చూసుకునే ఇంటి పరువు తీసుకెళ్లి వీధిలోనికి ఎక్కించింది. ఇలాగే వదిలేస్తే రేపు ఎవరినో తీసుకొచ్చి వీడిని నేను ప్రేమించాను, వీడినే పెళ్లాడుతానని చూపిస్తుంది. ఇది ఇంతగా బరితెగించడం మన వరకు రాలేదు అనుకుంటుంది. పిల్లల గురించి ఊరందరికీ తెలిసిన తర్వాత గాని ఇంట్లో వాళ్ళకి తెలియదట. అదే జరిగింది మన విషయంలో కూడా అన్నాడు కోపంతో గట్టిగా అరుస్తూ. అది కాదండి అని విశాల ఏదో చెప్పబోయింది. తండ్రి కొట్టిన దెబ్బకి తలగిర్రున తిరిగిన పర్ణికకి అంతకంటే ఘోరమైన మాటలు తండ్రి నోటి నుంచి వస్తుంటే సమాధానం చెప్పలేనట్టు, ప్రపంచమే మోగపోయినట్టుగా చెంపకు చేయి పెట్టుకొని అలాగే కూర్చుండిపోయింది. నోరు మూసుకొని చెప్పిన మాట వినే, నువ్వు ఎప్పటి నుంచి మాట్లాడటం మొదలుపెట్టావు విశాల? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. రేపటి నుంచి నీ కూతురు ఇల్లు దాటి బయటకు వెళ్ళటానికి వీల్లేదు. ఆ అరుణని కూడా దీంతో కలవనివ్వకు. ఇంకొక మాట ఎదురు తిరిగి మాట్లాడినా, అది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినా దాన్నేం చెయ్యను. నీకు నాకు విడాకులు వస్తాయి అంతే అని విసవిసా కోపంగా బయటకు వెళ్ళిపోయాడు పార్వతీశం. ఏం జరిగిందో తెలియకుండానే తండ్రి చేత అంత దెబ్బతిన్న పర్ణిక బాధతో భయంతో అలాగే కూర్చుండిపోయిన కూతురు దగ్గరికి వెళ్ళి, ఏం జరిగింది బంగారు? నువ్వు అసలు ఎవరితో వెళ్ళావు, ఎవరితో వచ్చావు అని అడిగింది విశాల. అమ్మ, నేను అరుణతోటే వెళ్ళాను, కానీ అక్కడ చాలా లేట్ అయిపోయింది. నాన్న తిడతారని మా ఫ్రెండ్ డ్రాప్ చేస్తానంటే అరుణ నేను ఇద్దరం బైక్ మీద వాళ్ళతో వచ్చామంతే. అంతకుమించి ఏ పాపం నాకు తెలియదు. నీ మీద ఒట్టు, నేనెప్పుడూ నీ మీద ఒట్టేయలేదు, అబద్ధం కూడా ఎప్పుడూ చెప్పలేదు. ఇంతకుమించి నాకేం తెలియదు, నువ్వైనా నన్ను నమ్ముతావా అని తల్లి గుండెల్లో తలదాచుకుని ఏడ్చింది. అయ్యో, ముందే నీ మీద నాన్న కోపంగా ఉంటారు, కనీసం నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు చూడు ఎలా అయిందో. సరే, ఈ రోజున్న కోపం రేపటికి ఉండకపోవచ్చు. నువ్వు నాన్న గురించి బాధపడకు అని దగ్గరకు తీసుకుని ఓదార్చింది. తల్లి బుజ్జగిస్తుకున్న కొలది ఇంకా ఏడుపు ఎక్కువైంది పర్ణికకి. అసలు నేనేం తప్పు చేశానమ్మా? మంచి మార్కులు వచ్చాయని నాన్న నన్ను మెచ్చుకోకపోయినా నేనేం బాధపడలేదు. మంచి ర్యాంకు తెచ్చుకున్నానని, బాగా చదువుతానని ఎంతమంది నన్ను మెచ్చుకున్నారో తెలుసా? నాకు మంచి ర్యాంకు వచ్చిందని నేను చెప్పకముందే మావయ్య ఫోన్ చేసి నాతో ఎంత బాగా మాట్లాడాడో.
నాన్న కనీసం ఒక మంచి మాట కూడా మాట్లాడలేదు. పోనీ మెచ్చుకోకపోయినా పర్వాలేదు, నన్ను కొట్టడం ఏంటమ్మా, నేను ఏం తప్పు చేయలేదు, కనీసం జరిగిందేంటో నన్ను అడగాలి కదా అని వెక్కి వెక్కి ఏడుస్తూనే తన బాధంతా చెప్పేస్తుంది. కూతురు అలా ఏడుస్తుంటే భరించలేకపోయింది. విశాలకు కూడా భర్త ప్రవర్తనకి అర్థం ఏంటో, అసలు ఎలా ఆలోచించుకోవాలో అర్థం కాలేదు. ఎందుకింత మొండిగా ఉంటున్నాడు పర్ణిక విషయంలో ఈయన అని అనుకుంది. ఆ రాత్రి అన్నం తినిపించడానికి పళ్ళెం పట్టుకొని గదిలోనికి వచ్చిన విశాలం చూసి, నాకు ఆకలి లేదమ్మా అని పంపేసింది పర్ణిక. ఎంత బ్రతిమలాడినా పర్ణికతో భోజనం తినిపించలేకపోయింది విశాల. తల్లి ఎంత బ్రతిమలాడినా మనసంతా బాధతో నిండిపోవడంతో ఇక భోజనం చేయాలని అనిపించలేదు పర్ణికకి. ఎందుకు నేనంటే ఇంత కోపం, ఇలా ఎలా ప్రవర్తించగలుగుతున్నాడు నాతో అని తండ్రి ప్రవర్తనకి కారణం వెతుక్కోలేకపోయింది. ఏడుస్తూనే పడుకుంది. తండ్రి గురించి ఆలోచిస్తున్న కొలది పరిమితులు పర్ణికలో దుఃఖం పరవళ్ళు తొక్కింది. 2 రోజులుగా ఉన్న ఆనందం అంతా ఆవిరైపోయింది పర్ణికలో. పర్ణిక తిన్నదా లేదా అని ఏమాత్రం పట్టించుకోలేదు పార్వతీశం. నువ్వు పర్ణిక ఒకే దగ్గర చదువుకున్నారు, ఒకేలా ఫీజులు కట్టాం. అయినా పర్ణిక చూడు ఎంత బాగా చదువుకుందో, చదువుల తల్లిలా ఉంటుంది, నీకెందుకే ర్యాంకు రాలేదు అని తల్లి సన్నసన్నగా చివాట్లు వేసింది అరుణని. జగదాంబ, పిల్లలందరూ ఒకేలా ఉండరు, ఒక్కొక్కరి తెలివి ఒక్కొక్కలా ఉంటుంది. ఈసారి లాంగ్ టర్మ్ తీసుకొని మళ్ళీ రాస్తుంది, లేదంటే ఇంజనీరింగ్లో జాయిన్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు దాని మీద ప్రెషర్ పెడుతున్నావు నువ్వు అని అరుణని వెనకేసుకొచ్చి భార్యను కసురుకున్నాడు సోమయాజులు. నువ్వు కూడా చూసావు కదమ్మా, నాకు కూడా మంచి ర్యాంకు రావాలనే కష్టపడి చదివాను, కానీ ఎందుకు రాలేదో అంది అరుణ. రేపు అమ్మమ్మగారింటికి ఒక వారం రోజులు వెళ్ళిరా తల్లి, కాలేజీలు పెట్టేస్తే మళ్ళీ వెళ్ళడానికి వీలు కాదు కదా, తర్వాత ఏం చేయాలో ఆలోచించొచ్చు అన్నాడు సోమయాజులు కూతురుతో. హాయ్, అమ్మమ్మగారింటికి వెళ్ళి చాలా రోజులైంది నాన్న, వెళ్తాను అని సంతోషంగా తన లగేజ్ మొత్తం సర్దేసుకుంది ఆ రాత్రే అరుణ. మర్నాడు పర్ణిక తెల్లవారే లేచి స్నానం చేసేసింది, కానీ కోవిల వైపు వెళ్ళలేదు. అలాగే మౌనంగా తన గదిలోనే కూర్చొని ఉండిపోయింది. పర్ణిక ఏం చేస్తోంది పెద్దమ్మ అని వచ్చింది అరుణ. అరుణ రావడం చూసి గబగబా మంచం మీదకి వెళ్ళి కళ్ళు మూసుకుని పడుకుంది పర్ణిక. అరుణతో మాట్లాడనివ్వద్దని రాత్రే చెప్పాడు భర్త. ఇంతలోనే తెల్లారేసరికి వచ్చింది అరుణ. ఏం చెప్పాలో తెలియక ఎక్కడ భర్త వచ్చేస్తాడో అని కంగారు పడిపోయింది విశాల. ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తున్నంతలోనే పర్ణిక ఉన్న గదిలోనికి వెళ్ళింది అరుణ. ఎంత వేగంగా వెళ్ళిందో అంత వేగంగా బయటికి వచ్చి, ఇంకా పడుకునే ఉంది, లేవలేదేం పెద్దమ్మ అని అడిగింది అరుణ. కొంచెం తలనొప్పిగా ఉందని పడుకుందిలే, నువ్వు వెళ్ళు, తర్వాత నీ దగ్గరికి వస్తుందిలే అరుణ అంది విశాల కంగారుగా. నేను అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను, ఒక వారం రోజులు రాను, ఆ విషయం చెప్దామనే వచ్చాను. పర్ణిక లేస్తే నువ్వే చెప్పే పెద్దమ్మ, బస్సుకి టైం అయిపోతుంది, వస్తాను అని చెప్పి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది అరుణ. అమ్మయ్య అని హాయిగా ఊపిరి పీల్చుకుంది విశాల. గదిలోకి వచ్చి అరుణ వస్తే ఎందుకు మాట్లాడలేదు బంగారు అని అడిగింది పర్ణికని. నాన్న వద్దని చెప్పారు కదమ్మా, వద్దని పని చేయడం ఎందుకు చెప్పు, అందుకే పడుకున్నట్టుగా కళ్ళు మూసుకున్నాను అంది. పర్ణిక ఆ మాటలు అంటున్నప్పుడు కళ్ళల్లో విషాదం, మాటల్లో చెప్పలేని బాధ గమనించింది విశాల. కూతురి మొహంలో దిగులు, మాటల్లో బాధ గమనించి మరేమనకుండానే బయటికి వచ్చేసింది. 3 రోజులు కూడా గడవకముందే పార్వతీశం పర్ణిక వింటున్నట్టుగా, రేపు పర్ణికని చూసుకోవటానికి పెళ్లివారు వస్తున్నారు, నోరు మూసుకొని వాళ్ళెదురుగుండా కూర్చోమని చెప్పు అని చెప్పి కోవెల్లోనికి వెళ్ళిపోయాడు. నెత్తిమీద పెద్ద బండ పడినట్టే అనిపించి అమ్మా ఆదుకోవా అన్నట్టు చూసింది విశాల వైపు పర్ణిక. విశాల కూడా భర్త చెప్పిన విషయం జీర్ణించుకోలేక, నేను రాత్రికి నాన్నతో మాట్లాడతాను, నువ్వు కంగారు పడకరా అని కూతురికి అప్పటికప్పుడు సర్ది చెప్పేసింది. కానీ భర్త తన మాట వింటాడనే నమ్మకం ఏ కొసానా లేదు విశాలకి. తండ్రి ఏదో కోపంలో అనేశాడు, చదువు మానిపించడు అనుకున్న పర్ణికకి నిరాశే ఎదురైంది. ఆ రాత్రి గదిలోనికి వచ్చిన భర్తతో, మీరు చెప్పింది నిజమేనా, నిజంగా పెళ్లివారు వస్తున్నారా అని అడిగింది విశాల. పెళ్లి విషయంలో పరాచికాల, ఒకసారి చెప్తే అర్థం కాలేదా అన్నాడు పార్వతీశం. మరొక మాట మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. విశాలకు ఏం చేయాలో తోచలేదు. భర్త అంత కరుకుగా సమాధానం చెప్తాడని అనుకోలేదు. ఆశ్చర్యం నుంచో ఆలోచనల నుంచో ఇంకా తేరుకోకముందే 10 మంది పెళ్లివారు మరుసటి రోజు వచ్చి కూర్చున్నారు. పార్వతీశం చెప్పినట్టు యాంత్రికంగానే వారికి మర్యాదలు చేసింది విశాల. అమ్మాయిని తయారు చేసి తీసుకొనిరా అని చెప్పాడు. కూతురి మొహంలోకి ధైర్యంగా చూడలేకపోయింది. కృష్ణయ్యకు వేసిన పూలమాల తెచ్చి తల్లి చేతిలో పెట్టాడు గోపాలం.
బంగారు బొమ్మలా ఉండే పర్ణికని మళ్ళీ తయారు చేయాలని అనిపించక అలాగే ఆ పూలమాలను తలలో పెట్టి కూతుర్ని తన వెంట ముందు గదిలోనికి తీసుకొచ్చింది. పర్ణిక ప్రపంచంతో సంబంధం లేనట్టు మౌనంగానే నడిచింది తల్లితో. వచ్చిన వాళ్ళందరూ పర్ణికని అణువణువు పట్టి పట్టి చూశారు. వాళ్ల చూపులు సూదుల్లా తన ఒంటిని తాకుతుంటే పర్ణిక ఎవ్వరినీ తలెత్తి చూడలేదు. సిగ్గేమో అనుకున్నారు అందరూ. తన కళ్ళ ముందు జరిగేదంతా ఆపలేక నిస్సహాయంగా చూస్తోంది విశాల. అమ్మాయిని ఏదైనా అడగాలంటే అడుగు బాబు అని అన్నాడు పార్వతీశం. వచ్చిన వారిలో 2 పిల్లల తండ్రిలా నల్లగా తుమ్మమొద్దులా ఉన్న వ్యక్తి నేనేమో అడుగుతానండి పెద్దవాళ్ళు ఉంటుండగా అని పెళ్ళికొడుకు అనబడే శాల్తీని చూసి మరింత పెద్ద షాకు గురైంది విశాల. అంతవరకు పెళ్ళికొడుకు రాలేదేమో అనుకుంది. కానీ పెళ్ళికొడుకుని చూసిన కళ్ళతో ఇంకేం మాట్లాడలేక ఇంకా అక్కడే ఉండలేక పదమ్మా లోపలికి వెళదాం అని పర్ణికని తీసుకొని లోపలి గదిలోనికి వచ్చేసింది. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో పర్ణికకి విశాలకి కూడా వినపడలేదు. కావాలని వినిపించుకోలేదు ఇద్దరు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు. జరుగుతున్న దాంతో తనకేం సంబంధం లేనట్టు బాధతో కళ్ళు మూసుకుంది పర్ణిక. పర్ణిక మనసులో మహాసాగరాలే ఘోష పెడుతున్నాయి. కాలేజీలోనూ వీధిలోనూ ఎవరైనా ఏమైనా అంటే ఇంటికొచ్చి తల్లికో తండ్రికో చెప్పుకుంటారు పిల్లలు. ఇంట్లో తల్లిదండ్రులే అర్థం చేసుకోకపోతే ఇక ఎవరికి చెప్పుకోవాలి? కనీసం తన పెంపకం మీద కూడా తనకు నమ్మకం లేని తండ్రిని చూసి మనసుకి గట్టి దెబ్బ తగిలినట్టుగా అనిపించింది పర్ణికకి. అక్కడే ఉన్న కృష్ణయ్యని చూసి బాధగా తలంచుకుంది విశాల. తండ్రి, నిన్ను రోజూ పూజిస్తూనే ఉంటానే, ఏదీ నేను కావాలని ఎప్పుడూ కోరుకోలేదు. నాకు మంచి జీవితాన్ని ఇచ్చావు. కొత్త పెళ్లి కూతురిగా ఈ ఇంట్లో అడుగుపెట్టి ఈ పసిదానికి తల్లి కాని తల్లిని అయ్యాను. నన్నే అమ్మని అనుకుంటుంది. ఏ రోజూ అమ్మలేదని బాధపడలేదు అది. దానికి ఎందుకు అలాంటి జీవితాన్ని ఇస్తున్నావు తండ్రి? నేను ఊరుకోను. ఒక తల్లిగా నా కూతురికి ఏం కావాలో నాకు బాగా తెలుసు. ఇలాగే జరిగేది చూస్తూ ఊరుకుంటే ఈయన పెళ్లి కూడా చేసేస్తాడేమో. ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. పోట్లాడి అయినా భర్తతో మాట్లాడాలని గట్టిగా నిర్ణయం తీసుకుంది విశాల. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారో కూడా చూడలేదు తల్లి కూతురు ఇద్దరు. ఎవరి ఆలోచనలో వాళ్లే భోజనం తిన్నారా లేదా అనిపించుకొని గదిలోనికి వెళ్ళిపోయారు. పార్వతీశానికి భోజనం పెట్టి విశాల పక్కనే కూర్చుంది మాట్లాడాలని. విశాల ఏదో అనేలోపే వాళ్ళకి అమ్మాయి బాగా నచ్చింది. 15 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. అన్ని ఖర్చులు వాళ్లే పెట్టుకుని పెళ్లి చేసుకుంటామని అన్నారు. చాలా మంచి సంబంధం అన్నాడు విశాలతో. విశాలకి ఒళ్ళు మండిపోయింది భర్త ప్రవర్తనకి. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.